హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిద. ఎంతో రుచికరమైన పొంగల్ అయితే నా స్టైల్లో చూపించబోతున్నా, చూసేయండి. మరి ఆల్రెడీ అందరికీ చేయడానికి వచ్చే ఉంటుంది. ఒక్కసారి నా ప్రాసెస్ ఏంటో కూడా చూసేయండి. మీరు నేను ఒకేలాగా చేస్తున్నామా లేదా కామెంట్ చేసి కూడా చెప్పేయండి. నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుకైతే ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు అయితే స్టోర్ బియ్యమే తీసుకున్నానండి. లావు బియ్యం అయితేనే టేస్ట్గా ఉంటుంది. 2 గ్లాసుల బియ్యానికైతే ఒక గ్లాసు పెసరపప్పు అయితే పడుతుంది. దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోరగా వేయించుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. అంటే ఒక గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు లెక్క. కరెక్ట్‌గా సరిపోతుంది. టేస్ట్ బావుంటుంది. మంచిగా కడుక్కొని 2, 3 సార్లు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ముందుగా అయితే కాస్త ఆనియన్, 2, 3 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బగోనా పెట్టి 5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మిరియాలు అయితే డెఫినెట్‌గా వేసుకోవాలి. అక్కడక్కడ తగులుతుంటే తింటున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇవి పెద్ద వేగాల్సిన పనేం లేదు. ఒక్కసారి గరిటె పెట్టి అలా తిప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది వేయరండి, నేనైతే వేస్తాను. బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు కదా, 3 గ్లాసులు, అందుకనేసి 12 గ్లాసుల నీళ్ళు అయితే వేసినానండి. వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్నైతే బాగా మరగనివ్వండి నీళ్ళని. ముందే మనం పెసరపప్పు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం కదా, ఇవైతే 1 గంట ముందే నానబెట్టుకోండి, బాగా నానుతాయి. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే ఇలా నలుపుకోవాలి చేత్తో. ఇలా నలుపుకోవడం ద్వారా బియ్యం అయితే సగం సగం ఎరిగిపోతాయండి, తొందరగా ఉడుకుతుంది. ఇలా నలుపుకొని ఉడుకుతున్న వాటర్లో అయితే బియ్యాన్ని మొత్తం వేసేయండి. వేసి దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా నెలలవుతుంది వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదు. చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు. ఆపేద్దాం అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే. సరేలే, ట్రై చేద్దామని మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఏంటో మరి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత గరిటెతో పని అవ్వదని గరిటె పక్కన పెట్టేసి ఇలా పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో ఇలా నలుపుకుంటూ అయితే కలుపుకుంటూ ఇలా మెదుపుకుంటూ దగ్గరికి అయ్యేదాకా కాస్త ఉడికించండి. కొంచెం మ్యాష్ అవుతుంది. మ్యాషర్ ఉంటే పర్లేదు, మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనేసి నేను చేసినాను. చెప్పాలంటే మ్యాషర్ లేదులేండి నా దగ్గర. ఇలా కాస్త దగ్గర పడింది కదా, ఇప్పుడైతే కాస్త కరివేపాకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకోసారి కలిపేయండి. ఇప్పుడైతే మూత మూసి ఒక 2 మినిట్స్ అయితే దమ్ ఇచ్చేద్దాం. మరి మీరు ఏ ప్రాసెస్‌లో చేస్తారు? ఒక గ్లాస్ బియ్యానికి ఎన్ని గ్లాసుల పెసరపప్పు, ఎన్ని గ్లాసుల వాటర్ అయితే పోసి చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. చూసారు కదా, ఎంతో చక్కగా పొంగలైతే తయారైపోయింది. ఇప్పుడైతే కాస్త నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు కూడా వేసేసుకొని తిరువాత పెట్టేసుకున్నానండి పైనుంచి, పిల్లలు తినడానికి బాగుంటుందనేసి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోండి, లేకుంటే హాయిగా స్కిప్ చేసేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలా, లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా కామెంట్ చేయండి. మరి వీడియో పోస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే పొంగలి చాలా బాగా వచ్చిందండి. పొంగలి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇందులోకి చట్నీ ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే, ఆ రెసిపీ మీకు కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియోని గట్టిగా లైక్ చేసి వెళ్ళండి.